హాయ్ ఫ్రెండ్స్, మైండ్ పవర్ పార్ట్ 2 సేతు విజ్ఞానం బుక్ కంటిన్యూ చేద్దాము. మనము 6th చాప్టర్లో ఉన్నాము. మీ ఎమోషన్స్ శక్తివంతమైనవి అని. సో దీనిలో ఏం చెప్తున్నారు అంటే మన నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. సో నిన్న ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే కోపం, అది మన ఎక్కడుంది, ఒక మనిషికి కోపం వచ్చినప్పుడు దానికి ఏదైనా ఫిజికల్గా ఒక అపియరెన్స్ ఉందా, అది ఎలా ఉంటుంది, లేకపోతే మన బాడీలో ఒక పార్ట్ అది, ఒకవేళ పార్ట్ అయితే దాన్ని అలా సర్జన్స్ తీసేయవచ్చు కదా. సో ఇవన్నీ జస్ట్ మన ఇమాజినేషన్, మన థాట్స్లోనే, మన ఎనర్జీస్లోనే ఉన్నాయి. అంతేకాని దీనికి ఒక రకమైన షేప్ అంటూ ఏమీ లేదు అని చెప్పారనమాట. సో దీని కంటిన్యూషన్, you came here to visit for a handful of years and then you are going to leave. How can you live all stressed out over everything? Do not do it. If anything causes disturbance inside of you, it means it hits the false part of you that you built in order to control your own definition of reality. కొన్ని సంవత్సరాలు, మహా అయితే 100-150 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించడానికి, చైతన్య పరిణామం చెందటానికి జన్మ తీసుకున్నారు. అంత మాత్రం దానికి ఒత్తిడితో కూడిన జీవితం జీవించడం ఎందుకు? అలా చేయకండి. కేర్ అబౌట్ హౌ యూ ఫీల్. ద యూనివర్స్ విల్ క్రియేట్ ఫర్ యూ. ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ పట్ల శ్రద్ధ చూపండి. వాటికి అనుగుణంగా విశ్వం సృష్టిస్తుంది. మీరు ఏ ఫీలింగ్స్ కలిగి ఉంటున్నారు అనేది ముఖ్యం. సబ్ కాన్షియస్ మైండ్కి మీ యొక్క లక్ష్యాలను, సంకల్పాలను, ఆకాంక్షలను ఎలా చేరవేస్తారు? ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్, బిలీఫ్స్ ద్వారా ఈ మొదలగు పద్ధతుల్లో చేరవేయాలి. బాహ్య ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మంచి సంఘటనలు, చెడు సంఘటనలు అని జడ్జిమెంట్ చేసుకుంటూ కాలయాపన చేయకండి. మీరు ఏది ఆకాంక్షిస్తున్నారో, మీరు ఏ లక్ష్యాలను కలిగి ఉంటున్నారో వాటికి సంబంధించిన ఫీలింగ్స్ని, చిత్రీకరణను మీ అంతరంగానికి చేరవేయండి. బాహ్యంలో సంభవించే అన్ని సంఘటనలను జడ్జిమెంట్ చేస్తూ మీ నెగటివ్ ఎమోషన్స్లోకి జారుకుంటున్నారు. అయినా ఈ ప్రపంచం గురించి జడ్జిమెంట్ ఇచ్చేంత జ్ఞానం మీ దగ్గర లేదు. సో మనం మామూలుగా మన చుట్టుపక్కల జరిగేదాన్ని ఇప్పుడు ఒక రకంగా అనలైజ్ చేస్తూ, జడ్జ్ చేస్తూ, మనకున్న నాలెడ్జ్తో దాన్ని పాజిటివ్గానో నెగిటివ్గానో చూస్తూ ఉంటాం కదా. సో అలా చెయ్యొద్దు అని చెప్తున్నారు. అలా చేయకుండా మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో, ఏమైతే సంకల్పాలు పెట్టుకుంటున్నామో, గోల్స్ పెట్టుకుంటున్నామో వాటిని మన ఇన్నర్కి కనెక్ట్ చేయటం మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నారు. ఈ విశ్వం నుండి మీరు ఏమి పొందాలి అనుకుంటున్నారు అనే దాని మీద శ్రద్ధ పెట్టండి. మీలో ఆధ్యాత్మిక శక్తి ఎంతెంతగా ఉంటుందో అంతంతగా సరైన లక్ష్యాలను ఎంచుకోగలుగుతారు. ఆనందం, సంతృప్తి, మానసిక ప్రశాంతత అనేవి మీరు ఎంచుకొని సాధించిన లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి. మీరు ఏది ఆకాంక్షిస్తున్నారో దానిపై శ్రద్ధ పెట్టండి. అవరోధాన్ని అంటే రెసిస్టెన్స్ని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మెమరీ నుంచి ఎలా పంపేయాలో ఇక్కడ ఒక అభ్యాసం సాధన చేద్దాం. అవరోధం అనేది ఒక భావన, ఫీలింగ్ మాత్రమే. ఇది ఒక ఊహ మాత్రమే. అవరోధం అనేది ఒక పదార్థం కాదు, కేవలం అల్పమైన ప్రకంపనలు అంటే లోవర్ వైబ్రేషన్స్లో ఒక ఎనర్జీ ఫామ్ మాత్రమే. సో మనకి ఏంటి అంటే మనం నెగిటివ్ థాట్స్లో లేకుండా మనం స్పిరిచువల్ ఇంకా పెరగటానికి మన లక్ష్యాలను ఎంచుకోవాలి. అక్కడ ఎంతో ఆనందంగా, సంతృప్తంగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా అవి నెరవేర్చుకుంటూ ఉండే విధంగా మనం దానిపైన ఫోకస్ చేయాలి అని చెప్తున్నారు. సో మనం ఇలా ఏదన్నా గోల్స్ కానీ సంకల్పాలు కానీ పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే ఒక రకమైన రెసిస్టెన్స్ మొదలైపోతుంది లోపల నుంచి, సబ్కాన్షియస్ మైండ్ నుంచి. సో ఆ రెసిస్టెన్స్ని మన నుంచి బయటికి ఎలా పంపేయాలి అనే ఒక ఎక్సర్సైజ్ చెప్తున్నారు. రెసిస్టెన్స్ అనేది జస్ట్ ఒక ఫీలింగ్ మాత్రమే. దానికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్లో దానికి ప్రాపర్గా ఎందుకు ఎలాగూ అనేది ఏమీ ఉండదు. సో ఇట్స్ జస్ట్ ఎ ఫీలింగ్. దాన్ని మన నుంచి, అదేంటి అంటే లోవర్ వైబ్రేషన్ యొక్క ఎనర్జీ ఫామ్. సో దాన్ని మన నుంచి ఎలా తీసేయాలి అని ఒక ఎక్సర్సైజ్. ఫస్ట్ ఏంటంటే మెడిటేషన్ చేయమంటున్నారు.
సుఖాసనంలో హాయిగా కూర్చుని 2 కళ్ళు మూసుకోవాలి. ఈ అభ్యాసం 15, 20 నిమిషాలు పూర్తయ్యేంత వరకు మధ్యలో కళ్ళు తెరవరాదు. నెమ్మదిగా, హాయిగా, దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను వదిలిపెట్టండి. అలా 3 లేదా 4 నిమిషాలు చేయండి. మీ యొక్క లక్ష్యం, సంకల్పం లేదా ఆకాంక్షను ఎంచుకోండి. చాలా స్పష్టంగా ఎంచుకోండి. వెంటనే అవరోధ భావాలు అంటే రెసిస్టెంట్ ఫీలింగ్స్ మీకే కలుగుతాయి. ఒకలాంటి ఒత్తిడి, ప్రెషర్, అలజడి, డిస్టర్బెన్స్, భయం, ఫియర్ మీలో కలుగుతాయి. వాటిని అంగీకరించండి. సో, మనం ఏదన్నా ఒక గోల్ పెట్టుకోగానే ముందుగా మనకొచ్చే థాట్ ఏంటి? మనం ఇది చేయగలమా? అలా అసలు అవుతుందా? అమ్మో! ఒక రకమైన మనలో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది మన మనసులో. సో, వాటన్నిటిని కూడా యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఎఫర్మేషన్స్ కూడా చెప్పుకోవాలంట అలా వచ్చినప్పుడు. నేను ఈ అవరోధ భావాలను స్వాగతించి అంగీకరిస్తున్నాను. ఐ వెల్కమ్ దీస్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెంట్ ఫీలింగ్స్ అని 3 లేదా 4 నిమిషాలు మనసులోనే ఉచ్చరించండి. ఈ వాక్యాన్ని మీకు సౌకర్యంగా ఉండే వాక్యంగా కూడా ఎంచుకోవచ్చు. దాన్ని చాంటింగ్ చేయండి. సో, మనకి ఏదైతే ఆహ్, రెసిస్ట్ చేస్తున్నామో మనం గోల్ వైపుకి రావటానికి మన లాజికల్ మైండ్ వచ్చి ఇలా చేయలేమేమో, అలా జరుగుతుందేమో అని ఒక చాలా రకాలైన రెసిస్టెన్స్‌లు వస్తూ ఉంటాయి కదా! వాటిని చాలా ప్రేమతో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా మనల్ని మనం చాంట్ చేసుకోవాలి లోపల. అవరోధం అనేది మీ మనసులో ఏర్పడిన ఒక ఊహ మాత్రమే. ఈ విషయాన్ని ఎరుకలో ఉంచుకోండి. అంటే ఒక వ్యతిరేక భావన, ఆపోజిట్ ఫీలింగ్ మాత్రమే. సో సో, ఇదేంటి ఈ రెసిస్టెన్స్ అనేది జస్ట్ ఒక ఫీలింగ్ మాత్రమే. మన లాజికల్ మైండ్ నుంచి వచ్చిన ఆహ్, ఒక విజువలైజేషన్ మాత్రమే అని చెప్పి చెప్తున్నారనమాట. ఆహ్, ఒక థాట్ మాత్రమే. విజువలైజేషన్ కాదు. ఒక థాట్ మాత్రమే. నేను ఈ అవరోధ భావనలను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ దిస్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెంట్ ఫీలింగ్స్ హోల్ హార్టెడ్‌లీ అని 3-5 నిమిషాలు మనసులో ఉచ్చరించండి. సో, మొదటిదేమో నాకు ఈ రెసిస్టెన్స్ ఉన్నది అనేది యాక్సెప్ట్ చేయటం. సో, రెండోదేమో దాన్ని వెల్కమ్ చేయటం. మూడోదేమో లవ్ చేయటం. సో, ఫస్ట్‌ది అసలు ఉన్నది అనేది మనం గమనించుకోవటం. రెండోది వెల్కమ్ చేయటం. మూడోది లవ్ చేయటం ఆ రెసిస్టెన్స్‌ని. ఈ భావాలు, ఫీలింగ్స్ ఎవరివి? ఇవి మీవే. మీ మనసు నుంచి అహం వల్ల కలుగుతున్న భావాలు. అవి మీవే కనుక ప్రేమించాలి. ఎప్పుడైతే ఈ భావాలను ప్రేమిస్తారో మీలో అంగీకారం ఏర్పడుతుంది. జీవితంలో సంభవించే మంచి, చెడు సంఘటనలు అన్నింటికీ నేను బాధ్యత వహిస్తున్నాను అనే భావన కలుగుతుంది. మీలో మంచి వైపు, ఆనందం వైపు పరివర్తన ప్రారంభమవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుంది? ఈ రెసిస్టెన్స్ మనం కనుక మనలో ఉన్నది అని ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసుకొని దానికి అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ, దాన్ని వెల్కమ్ చేస్తే, లవ్ చేస్తే కనుక మనకి ఆహ్, ఆహ్, మన రెస్పాన్సిబిలిటీ మన లైఫ్‌లో ఏదైతే జరుగుతుందో, దాన్ని మనం యాక్సెప్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ వస్తుంది అని చెప్తున్నారు. సో, ఒక్కసారి మనం రెస్పాన్సిబిలిటీని యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఇదంతా మన వల్లే జరిగింది. రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాక మనలో చేంజ్ ఆటోమేటిక్‌గా వస్తుంది అని చెప్తున్నారు. ఈ అవరోధ భావాలను నేను బయటకు ప్రేమతో పంపిస్తున్నాను అని 3-5 నిమిషాలు మనసులో ఉచ్చరించండి. అవి బయటికి వెళ్ళిపోతున్నాయి అనే భావనలో ఉండండి. సో, దీనిలో మళ్ళీ ఇది కూడా 5 స్టెప్స్ ప్రాసెస్సే అనమాట. సో, ఫస్ట్ మెడిటేషన్‌లో కూర్చొని సో, డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. సెకండ్ ఏంటి అంటే, మనం ఏదైతే సంకల్పమో లేదా గోల్స్ పెట్టుకుంటున్నామో అది చాలా స్పష్టంగా మనం దాన్ని ఫస్ట్ దాన్ని పిక్ చేసుకోవాలి. సో, అది పిక్ చేసుకున్న వెంటనే మనలో వచ్చే ఒక రకమైన లోవర్ వైబ్రేషన్స్ ఏదైతే ఒక స్ట్రెస్సు, యాంగ్జైటీ, ఫియర్ వస్తుందో దానిని మనం రెసిస్టెన్స్ అంటున్నాం అనమాట. ఆ రెసిస్టెన్స్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాం ఫస్ట్.
ఏవైతే ఉన్నాయో ఆ రెసిస్టెన్స్‌కున్న ఆ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఏవి ఉన్నాయో వాటిని ముందు అబ్జర్వ్ చేస్తున్నాం. తర్వాత వాటిని మనము వెల్కమ్ చేస్తున్నాం. అవి నాలోనే ఉన్నందుకు మనం వెల్కమ్ చేస్తున్నాం. సో, ఏమని? ఐ వెల్కమ్ దీస్ రెసిస్టెన్సెస్ అండ్ రెసిస్టెన్స్ ఫీలింగ్. మనకి స్పెసిఫిక్‌గా ఏదైతే వచ్చిందో అది భయం కానీ, యాంగ్జైటీ కానీ దానికి ఆ స్పెసిఫిక్ పేరు చెప్పి నాకు వచ్చిన ఈ భయాన్ని నేను వెల్కమ్ చేస్తున్నాను అని చెప్పి అనుకోవాలి. ఒక 3-4 టైమ్స్. తర్వాత అదే ఆ రెసిస్టెన్స్ వచ్చిన దాన్ని ఐ లవ్ దిస్ ఫీలింగ్స్ అని చెప్పి కూడా చెప్పుకోవాలి. తరువాత అవి మన నుంచి వెళ్ళిపోయినట్లుగా మనను ఇన్నర్ చాంటింగ్ చేయాలి. సో, నేను బయటికి చాలా ప్రేమతో ఈ భయాన్ని, యాంగ్జైటీని తీసేస్తున్నాను అని చెప్పి మనం ప్రేమగా చెప్పుకోవాలి. అవి మన నుంచి వెళ్ళిపోయినప్పుడు జరిగే ఫీలింగ్‌ని కూడా తీసుకోవాలి. ఐ లెట్ గో ఆఫ్ దిస్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెంట్ ఫీలింగ్స్ విత్ లవ్. ఐ లెట్ గో ఆఫ్ దిస్ రెసిస్టెన్స్ హోల్ హార్టెడ్‌లీ. మీకు నచ్చిన వాక్యాలను తయారు చేసుకొని ఉచ్చారణ చేయండి. ఈ అభ్యాసాన్ని రోజు 15-20 నిమిషాలు సాధన చేయండి. మార్పును మీరే గమనిస్తారు. మీ గుండెల్లో భారం, కొన్ని సంవత్సరాల పాటు మోస్తున్న భారం ఒక్కసారిగా దిగిపోతున్నట్లుగా ఫీల్ చెందుతారు. సో, ఇంతకుముందు చదివినట్లుగానే నెగెటివ్ ఎమోషన్స్ ఎలా తీసేయాలి? లేదా మన వైపు మనకైతే ఏమైతే గోల్స్ పెట్టుకుంటున్నామో, ఆ గోల్స్‌ని ఎలా అచీవ్ చేసుకోవాలి? అలానే ఈ మనలో ఉన్న రెసిస్టెన్స్ ఫీలింగ్స్‌ని ఎలా తీసేయాలి అని చెప్పి ఇవి 3 కూడా కైండ్ ఆఫ్ 5 స్టెప్ ప్రాసెస్‌లో మెడిటేషన్ చేయమని చెప్తున్నారు. సో, ఇది రోజుకి ఒక్కసారి చేస్తే కొన్ని వీక్స్‌లో మనకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ద కీ ఈస్ టు అండర్‌స్టాండ్ దట్ ఇఫ్ యూ డోంట్ లెట్ గో immediately the disturbing force of the activated energy, this is called resistance, draws the focus of your consciousness. As your consciousness gets immersed in the disturbance, you lose your clear seat of self. మీరు వెంటనే ఈ అవరోధ భావాలను వెనువెంటనే బయటికి పంపకపోతే మీలోని సృజనాత్మకతను అల్లకల్లోలానికి గురిచేసి మిమ్మల్ని చైతన్య శక్తి వైపు కేంద్రీకరించనీయకుండా చేస్తుంది. ఇదే లెట్ గో బయటికి పంపేయటం. మీ దగ్గర ఉన్న తాళపు చెవి. ఈ అల్లకల్లోలంలో మీ యొక్క చైతన్య శక్తి ఉన్నంత కాలం ఆత్మ నుంచి సందేశాలు పొందలేరు. సో, మనలో ఏదైతే ఈ నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నాయో, ఏదైతే ఈ రెసిస్టెన్స్‌ని ఫ్రీక్వెన్సీలో ఉన్న థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఉన్నాయో, అవి మన నుంచి బయటికి పంపేయాలన్న రోజులు మనము మన ఇన్నర్‌తో, మన సోల్‌తో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చే గైడెన్స్‌ని తీసుకోలేము అని చెప్పి చెప్తున్నారు. ఎప్పటికప్పుడు రోజు 15-20 నిమిషాలు ఈ అవరోధ భావాలను అంటే చెత్తను బయటికి పంపేయాల్సి ఉంది. రోజంతా అల్లకల్లోలంతో, గందరగోళంతో బాధపడే బదులు ఈ అభ్యాసాన్ని సాధన చేస్తే మీకు రోజంతా రిలీఫ్ వస్తుంది. సో, నిన్న చెప్పినట్లుగానే ఒక చిన్న సెంటెన్స్ చెప్పారు గదా! నిన్న. ఒక్క నిమిషం దానిలోకి వెళ్తున్నా. కూసంత సాధన కొండంత లాభం. సో, రోజుకి 15-20 నిమిషాలు కనుక మనము సాధన ప్రాక్టీస్ చేస్తే మనకి ఎంతో కొండంత లాభం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. The moment it starts getting negative emotions or resistance, let go. నెగెటివ్ ఎమోషన్స్ లేదా అవరోధాలు ప్రవేశిస్తున్నాయి అనిపించిన తక్షణమే వాటిని బయటికి పంపేయండి. సో, ఇది అంతా రెసిస్టెన్స్ గురించి చెప్పారు. నెక్స్ట్ వచ్చి దీనిలోనే ఫీలింగ్స్ మరి ఎమోషన్స్ గురించి, వాటి శక్తి స్థాయిలు అంటే ఎనర్జీ లెవెల్స్ ఆరోహణ క్రమంలో అసెండింగ్ ఆర్డర్‌లో చర్చిద్దాం. ఈ ఎనర్జీ లెవెల్స్ గురించి ది మైండ్ పాశుపతాస్త్రంలో విస్తారంగా అంటే ఎలాబొరేట్‌గా చర్చించడం జరిగింది. సో, ఇక్కడ ఎమోషన్స్ గురించి, వాటి ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్తున్నారనమాట. అతి తక్కువ స్థాయిల్లో కల ఫీలింగ్స్ ఏంటి అంటే, లోవర్ ఎనర్జీ లెవెల్స్‌లో ఉన్నాయి. ఉదాసీనంగా వ్యవహరించడం, ఎప్పుడూ చాలా టైర్డ్‌గా అనిపించడం, నిర్లక్ష్యంగా ఉండటం, దేన్ని కేర్ చేయకుండా ఉండటం, మొద్దుగా వ్యవహరించటం, ఎప్పుడూ డల్‌గా ఉండటం, ఎల్లప్పుడూ ఆలస్యంగా పనికి ఉపక్రమించడం, ఏ పనైనా చాలా లేట్‌గా స్టార్ట్ చేయటం,
సోమరితనాన్ని కలిగి ఉండటం, లేజీగా ఉండటం, బద్ధకం, వాయిదా వేసే మనస్తత్వాన్ని కలిగి ఉండటం, పోస్ట్‌పోన్‌మెంట్. నేను అసమర్థుడిని, అశక్తుడిని అని భావించటం. సో, మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకుండా ఉండటం. ఏకాంతంగా ఉంటూ బాధపడటం. సో, లోన్‌లీగా ఉంటూ అంటే ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా, ఎక్కువ ఆహ్, యాక్టివ్‌గా స్పెండ్ చేయకుండా ఉండటం. మార్పును వెంటనే ఒప్పుకోకపోవటం. సో, చేంజ్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం. ప్రతి ప్రతి చిన్న ఓటమికి కుంగిపోవటం. ఏదైనా మనకు కావాలి అనుకున్నది జరగకపోతే చాలా బాధపడిపోవటం. లక్ష్యం, సంకల్పం పట్ల ఆశ వదులుకోవటం. ఏదైతే చేద్దామని అనుకుంటామో మళ్ళీ వెంటనే దాన్ని మనకెందుకులే అని వదిలేయటం. నిరాశ, నిస్పృహలతో కాలాన్ని వృధా చేయటం. ఇలానే అంత నెగెటివ్ థాట్స్‌లో ఉండి ఊరికే టైమ్ వేస్ట్ చేయడం అనమాట. ఐ కెనాట్ డూ ఇట్. నేను దీన్ని చేయలేను అనే మనస్తత్వంలో ఉండటం. శక్తి హరించుకుపోయినట్లుగా ఫీల్ అవ్వటం. సో, నాకసలు ఎనర్జీ లేదు అనేట్లుగా ఫీల్ అవ్వటం. నిర్ణయాలు తీసుకోకుండా సందిగ్ధంలో కొట్టుమిట్టాడటం. సో, ఏ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా ఇలా చేద్దాము అనే ఒక డెసిషన్ తీసుకోకుండా ఉండటం. ప్రతి విషయానికి మనసులో అలజడి గురవటం, ఆందోళన గురవటం, యాంగ్జైటీ, టెన్షన్స్ ప్రతి చిన్నదానికి ఆహ్, ఆహ్, ఉండటం. అటు పాజిటివ్ ఫీలింగ్స్ కానీ, ఇటు నెగెటివ్ ఫీలింగ్స్ కానీ ఏవీ లేని స్థితిలో ఉండిపోవటం. సో, ఇది కూడా యాక్చువల్లీ ఒక ఆహ్, ఆహ్, లోవర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషనే అటు పాజిటివ్ ఫీలింగ్స్ లేకుండా, నెగెటివ్ ఫీలింగ్స్ లేకుండా ఎప్పుడూ తటస్థంగా ఉండటం కూడా లోవర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనే చెప్తున్నారు. ఎప్పుడు అలసటని ఫీల్ అవుతాం, టైర్డ్‌గా ఉంటాం. ఇలాంటి ఫీలింగ్స్‌ని అంటే భావనల్ని అతి తక్కువ స్థాయి శక్తి కలిగి ఉంటాయి. అతి తక్కువ శక్తి స్థాయిలు కలిగి ఉంటాయి. ఈ శక్తి స్థాయిల్లో లక్ష్యాలను ఎంచుకోవటం అనేది ఉండదు. జీవితంలో ఏదో ఒకలా గడిచిపోతుందిలే. లక్ష్యాలు పెట్టుకునే శక్తి నాకు లేదు అనే మనస్తత్వంతో ఎక్కువ సమయాన్ని బాధలో గడిపేస్తూ ఉంటారు. సో, ఇటువంటి ఫీలింగ్స్ అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే, ఏదో జీవితం గడిచిపోతుంది లేదు గడిచిపోని అని చెప్పి అలా ఉండిపోతామంట. మనం పెద్దగా గోల్స్ పెట్టుకోమని. లక్ష్యాలు ఎంచుకోవాలి అనేది ఇలాంటి వ్యక్తుల్లో చాలా స్వల్పంగా ఉంటుంది. చిన్న చిన్న వైఫల్యాలు అంటే ఫెయిల్యూర్స్ వీరిని కుంగదీస్తూ ఉంటాయి. ఏ నిర్ణయాన్ని తీసుకోలేరు. దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంటుంది వీరి న్ నిర్ణయాత్మక శక్తి. బద్ధకం, సోమరితనం, నిరుత్సాహం అనేవి సర్వసాధారణం. దేని పట్ల దృష్టిని కేంద్రీకరించరాదు. అస్తమానం ఏదో పోగొట్టుకుంటున్నట్లుగా భావన చెందుతూ ఉంటారు. సో, ఏంటంటే మనం గనక గోల్స్ సెట్ చేసుకోకపోతే మనకొక రకమైన ఆహ్, ఆహ్, డిప్రెషన్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది అని చెప్తున్నారనమాట. సో, ఏంటంటే నెగెటివ్ లోవర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్‌లో ఉన్నప్పుడు ఏంటి అంటే, ఎప్పుడు ఒక లేజీగా ఉంటాము. దేని మీద ఫోకస్ చేయలేము. అంటే ఎప్పుడు సాడ్ ఫీలింగ్స్‌తో ఉంటాము. అంటే యాక్టివ్ ఫీలింగ్‌తో ఉండము అని చెప్తున్నారు. ఇది చాలా తీవ్రమైన తామసిక గుణాలు. లక్ష్యము ఉండదు. మరి దాన్ని సాధించేది ఉండదు. ఇలాంటి వారిలో తామసిక గుణం పోవాలి అంటే ధ్యానమే అంటే మెడిటేషన్ ఒక్కటే ఏకైక చికిత్స. వీటికి స్వాధ్యాయం, స్పిరిచువల్ బుక్ రీడింగ్ అనేది కష్టసాధ్యమే. కళ్ళు మూసుకొని అలా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టడమే. అలా ప్రతిరోజు కూర్చోబెడితే శ్వాస మీద ధ్యాస అలవడుతుంది. క్రమక్రమంగా శక్తి వృద్ధి అవ్వటం వల్ల తామసిక గుణాలు అంటే వెరీ లో ఫ్రీ ఎనర్జీ క్వాలిటీస్ తొలగిపోతూ ఉంటాయి. సో, ఈ మెడిటేషన్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, ఈ నెగెటివ్ థాట్స్ అన్నీ సో, నెమ్మదిగా థాట్స్ అన్నీ తగ్గుతూ ఉంటాయి గదా! మెడిటేషన్‌లో మనం శ్వాస మీద ధ్యాస పెడితే ఆటోమేటిక్‌గా అప్పుడు ఈ లో ఫ్రీక్వెన్సీలో ఉన్న క్వాలిటీస్ కూడా తగ్గుతాయి అని చెప్తున్నారు. ధ్యానం అనేది లోపలికి వెళ్ళే ప్రక్రియ. ఎన్ ఇన్‌వర్డ్ ప్రాసెస్. ఆదియోగి పరమశివుడిచే ఈ భూమి మీదకు బడిన మహా గొప్ప సాధన. ధ్యానం మిమ్మల్ని శక్తివంతుల్ని చేస్తుంది. సజ్జనులు, యోగులతో సాంగత్యం చేయాలి. అతి వేగంగా శక్తిని వృద్ధి చెందించే ప్రక్రియ స్వాధ్యాయనం, స్పిరిచువల్ బుక్ రీడింగ్. ఈ యుగంలో ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ బాగా అందుబాటులో ఉన్నాయి. కనుక స్వాధ్యాయాన్ని నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోండి. ఇది ప్రస్తుతం ఉన్న గొప్ప అవకాశం. సో, మెడిటేషన్ చేయటం ఒకటి, బుక్ రీడింగ్ ఒకటి. ఈ 2 చాలా ఫాస్ట్‌గా మనకి నాలెడ్జ్‌ని పెంచుతాయి అని చెప్తున్నారు.
దీనివల్ల మన నెగెటివ్ ఫీలింగ్స్ని త్వరగా తగ్గించుకోవచ్చు అని. ఆల్ నెగెటివ్ ఫీలింగ్స్ స్టెమ్ ఫ్రమ్ ద ఈగో. వెన్ నెగెటివ్ ఫీలింగ్స్ ఆర్ సరెండర్డ్ టు ద ఇన్నర్ వరల్డ్, యువర్ ట్రూ పవర్ ఈస్ రివీల్డ్. ద ఈగో డిజాల్వ్స్. ద సోర్స్ ఆఫ్ సఫరింగ్ లూజెస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఇట్స్ పవర్. అహం లేదా ఈగో నుంచి అన్ని నెగెటివ్ ఫీలింగ్సే ఉద్భవిస్తున్నాయి. వీటిని అంతరంగ ప్రపంచానికి శరణాగతి చేసినప్పుడు మీ యొక్క నిజమైన శక్తి బహిర్గతం అవుతుంది. అహం అనేది అదృశ్యమైనప్పుడు బాధకు ఆధారమైన శక్తి తన ప్రభావాన్ని కోల్పోతుంది. సో మనకి లో ఫ్రీక్వెన్సీ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయి అంటే, లో ఎనర్జీ క్వాలిటీస్, అది దేని నుంచి ఇష్టం అవుతుంది అంటున్నారు? అహంకారం నుంచి, మన ఈగో నుంచి వస్తున్నాయి అని. సో మన అహంకారాన్ని ఈ యూనివర్స్కి సరెండర్ చేసేసినప్పుడు మనలో ఉన్న నిజమైన ఎనర్జీ అని బయటకు వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మన నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని తగ్గిపోతూ ఉంటాయి, మన పాజిటివ్ థాట్స్ ఆటోమేటిక్గా దానిలోంచి బయటకు వస్తాయి. సో మనం నెగిటివ్ ఫీలింగ్స్ నేను ఏం చెప్పారు, అవి పాసింగ్ క్లౌడ్స్ లాగా. సో వెనకాల మనకు పాజిటివ్గా ఉండే ఎనర్జీస్ చాలా ఉన్నాయి, మనలో చాలా ఇన్నర్లో ఎంతో నాలెడ్జ్ ఉంది, ఎంతో ఎనర్జీ ఉంది. కానీ ఈ నెగటివ్ ఎమోషన్స్, నెగటివ్ థాట్స్, లోవర్ వైబ్రేషన్స్ క్వాలిటీస్ వల్ల ఏమవుతోంది, ఒక క్లౌడ్ లాగా మనకున్న పవర్స్ అన్నీ కవర్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ నెగటివ్ ఫీలింగ్స్ అన్నిటినీ కనుక మనము మెడిటేషన్ ద్వారాను, స్పిరిచువల్ బుక్ రీడింగ్ ద్వారాను తగ్గించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న అహంకారం అదృశ్యం అయిపోతుంది. సవాళ్ళు అంటే ఛాలెంజెస్, లక్ష్యాలు, సమస్యలు అన్నింటినీ ఆత్మశక్తికి సమర్పించండి. ఆత్మశక్తి అనేక మార్గాల్లో వాటికి సమాధానాలను ఇస్తుంది. ఆత్మశక్తికి అప్పచెప్పిన తరువాత ఇంకా ఆరాట పోరాటాలు అనవసరం. సో మనకి ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా మన ఇన్నర్లో ఉన్న కాన్షియస్ మైండ్కి ఇచ్చేస్తే కనుక ఆటోమేటిక్గా మనం సరెండర్ అయిపోతే మనకు కావాల్సినవన్నీ కూడా ఫిజికల్ రియాలిటీలోకి వస్తాయి అని చెప్తున్నారు. ఇన్ ద స్టేట్ ఆఫ్ హయ్యర్ కాన్షియస్నెస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎఫర్ట్లెస్ అటైన్మెంట్ ఆఫ్ ఎనీ ఆర్ ఆల్ గోల్స్, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్ అండ్ ఆల్. ఉన్నతమైన చైతన్య శక్తి స్థాయిలో అప్రయత్నపూర్వకంగా ఏమాత్రం ప్రయాస సాధన లేకుండా, శ్రమ లేకుండా మీ యొక్క లక్ష్యాలు, ఆరోగ్యం, సంపద, మానవ సంబంధాలు మరి అన్నీ నెరవేరుతాయి. మీ యొక్క అతిపెద్ద సమస్య అహం పరిధిలో పరిష్కారం, సమాధానాల కోసం వెతకటం. సో మనకి ఇటువంటి నెగిటివ్ థాట్ వచ్చింది, దానికి రీజనింగ్ ఏంటి అంటే మనలో ఉన్న ఈగో. సో మనం ఆ ఈగోతో సొల్యూషన్స్ వెతకకుండా మనం మన ఇన్నర్కి కనెక్ట్ అయిపోతూ ఉండాలి అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ నిన్న చెప్పినట్లే యాంగర్ గురించి కొన్ని చెప్తున్నారు, దాన్ని అనలైజ్ చేస్తూ. ఇప్పుడు కోపం గురించి కొన్ని లక్షణాలను గమనించండి. కోపం, క్రోధం గురించి భగవద్గీతలో మహా అద్భుతమైన వివరణ ఇవ్వటం జరిగింది. శ్లోకం యొక్క తాత్పర్యం ఈ క్రింద చూడండి. క్రోధం వల్ల వ్యామోహం కలుగును, దాని వలన స్మృతి చిన్నాభిన్నమగును. స్మృతి భ్రష్టమైనందుకు బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనం వలన మనుష్యుడు చివరికి అధోగతి అంటే పతనం పాలగును. కోపం వలన వివేకం పోతుంది. సో మనకి కోపము, క్రోధము ఉన్నప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న సృజనాత్మక శక్తి పోతుంది. సో మనలో ఉన్న బుద్ధి, ఆలోచన శక్తి నశిస్తుంది. సో దాని వలన ఏమవుతుంది అంటే మనలో అధోగతి అంటే మనం ప్రాపర్గా ఎదగలేము, ఇంకా డౌన్ఫాల్లోకి వెళ్తాము అని చెప్తున్నారు. మరికొంచెం వివరంగా ఇంకొన్ని పాయింట్స్ చెప్తున్నారు. విషయాసక్తి వలన సగం పెరుగుతుంది. విషయాసక్తి వలన సంఘం పెరుగుతుంది. సంఘం వలన కామం కలుగుతుంది. కామం తీరకపోతే క్రోధం వస్తుంది. ఈ క్రోధం నుంచే సమ్మోహం వస్తుంది. సమ్మోహం అంటే విపరీతమైన మోహం.
అది లేకపోతే ఉండలేను అన్నంత మోహం. ఈ స్థితిలో వివేకం నశిస్తుంది, జ్ఞానం నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది, అహంకారం విజృంభిస్తుంది. సో, మనకి కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, సో, మనకి విపరీతమైన ఇష్టము కొన్నిటి మీద వస్తుందనమాట. సో, ఇక ఇది నేను లేకపోతే ఉండలేను. ఆ వస్తువుని కానీ, మనిషి కానీ అది ఒక రకమైన దాని మీద విపరీతమైన మోహం వస్తుంది. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకి ఉన్న ఇంటలెక్టు, జ్ఞానము అసలు ఏమీ పనిచేయవనమాట. ఆ ఆ టైంలో ఇగో చాలా హయ్యర్ యాక్ట్ చేస్తూ ఉంటుంది మన మీద అని. చేస్తున్న పని యొక్క పరిణామాలు, మంచి చెడులు ఏమాత్రం పట్టించుకోం. సత్యాసత్యాలు, ఉచితానుచితాలు మరిచిపోతాం. విచక్షణ జ్ఞానం కోల్పోతాం. మనిషి తన స్థితి నుండి పతనమైపోతాడు. కనుక బుద్ధి నశించటమే చావు. అంతకంటే వేరే చావు లేదు. మయసభలో సుయోధనుడి భంగపాటు చూసి ద్రౌపది నవ్వింది. దానితో వాడి బుద్ధి నశించింది. దానివల్ల వాడు నాశనమయ్యాడు. తద్వారా ప్రపంచమంతా రాజులు, సైన్యం, గుర్రం, ఏనుగులు నాశనమయ్యాయి. ఒక గుడ్డి ఎద్దు చేనులో పడితే దానికే నష్టమే. చేనుకి నష్టమే. సో, ఏంటంటే మనకి ఇగో కనుక మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి విచక్షణ జ్ఞానం పోతుంది. సో, ఆటోమేటిక్‌గా మంచి చెడుల గురించి దేని గురించి ఆలోచించకుండా ఆ ఇగో ఎలా చెప్తే అలా దానికి సరెండర్ అయిపోయి దాని చెప్పినట్లు వింటూ ఉంటామనమాట. సో, దానివల్ల ఆహ్, అంతా మన ఆహ్, ఆహ్, పతనం జరుగుతూ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. మోహాంధకారంలో ఉన్నవాడు, విలువలు తలక్రిందులు అయినవాడు, తాను చెడిపోయి ఇతరులను కూడా చెడును చేస్తాడు. మానవుడు ఏ విధంగా పతనమవుతాడో వేదవ్యాసులు వారు ఇక్కడ చెప్పారు. మనల్ని మనం పతనం కాకుండా ఎలా రక్షించుకోవాలో మార్గాన్ని సూచిస్తున్నారు. ఆది శంకరాచార్యులు వారు వారి యొక్క భజగోవిందంలో సజ్జనులతో కాలక్షేపం చేస్తూ ఉంటే ప్రాపంచిక విషయాసక్తి నశిస్తుంది. విషయాసక్తి మోహం తగ్గితే కోరికలు తగ్గి క్రమంగా మోహం నశిస్తుంది. తద్వారా మనసు నిశ్చలం అవుతుంది. సో, మనలో ఉన్న ఈ ఇగోని తగ్గించుకోవటానికి ఏం చేయొచ్చు అంటే భజగోవిందం అంటే సజ్జనులతో కాలక్షేపం. స్పిరిచ్యువల్ పీపుల్‌తో కనుక ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి మన చుట్టూ ఉన్న విషయాల మీద, వస్తువుల మీద, మనుషుల మీద, స్థానం మీద మోహం తగ్గుతూ ఉంటుంది. సో, అలా కోరిక తగ్గినప్పుడు ఏంటి అంటే మన మనసు చాలా నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలమే చిత్తమై జీవన్ముక్తి. నిశ్చలమైన చిత్తమే జీవన్ముక్తి. కోపం యొక్క ధర్మాలను కొన్నింటిని ఇక్కడ చూద్దాము. ఇంకా మళ్ళీ కోపం గురించే చెప్తూ ఉన్నారు. దూకుడు స్వభావం, ద్వేషం కలిగి ఉండటం, వాదించే మనస్తత్వం, మొండిగా వ్యవహరించటం, నా వాదనే సరి అయినది, అసహించుకొనుట, మొరటుగా ఉండుట, తీవ్రంగా ఆలోచించుట, ఆగ్రహంతో ఊగిపోవుట, వ్యతిరేక భావాన్ని కలిగి ఉండుట, కఠినంగా ఉండటం, తిరుగుబాటు స్వభావం, దుర్మార్గపు ఆలోచనలు ఉండుట, క్రూరంగా ఉండుట, నిస్పృహను కలిగి ఉండుట, దయ లేకపోవటం, అసూయగా ఉండటం, అసహ్యంతో కోపాన్ని కలిగి ఉండటం, సభ్యత లేని విధంగా ప్రవర్తించటం, ఓర్పు లేకపోవటం, పిచ్చిగా ప్రవర్తించటం, విరోధ స్వభావం, హింసా ధోరణి, ప్రతీకార స్వభావం, మోసకారితనం, చిరాకు పడటం. ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కోపానికి, క్రోధానికి సంబంధించినవి. ఇనుమును తుప్పు తుప్పు తీసేసినట్లుగా ఈ కోపం మనల్ని కాల్చివేస్తుంది. ఈ పుస్తకంలో కోపాన్ని శాశ్వతంగా ఎలా బయటికి తీయాలి, పంపేయాలి ఒక అభ్యాసం ద్వారా సాధన చేయండి. వీలైనప్పుడల్లా 15, 20 నిమిషాలు సాధన చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ మళ్ళీ ఎక్సర్‌సైజు మనలో ఉన్న కోపాన్ని తీసేయటానికి మనం చెప్తున్నారు. సో, సుఖాసనంలో హాయిగా కూర్చోండి. 2 కళ్ళు మూసుకొని చేతులు 2 కలిపి ఉంచండి.
అభ్యాసం పూర్తయ్యే వరకు మధ్యలో కళ్ళు తెరవరాదు. శ్వాసను దీర్ఘంగా, నెమ్మదిగా తీసుకోండి. దీర్ఘంగా, నెమ్మదిగా వదిలిపెట్టండి. అలా 3-5 నిమిషాలు శ్వాసను గమనించండి. మీలో పైన చెప్పిన కోపానికి సంబంధించిన గుణాలు ఉన్నాయేమో గమనించండి. ఈ కోపం అనేది మీలో నుండి వెలువడిందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో, మనకి ఇంతకుముందు 26 పాయింట్స్ చెప్పారనమాట. వీటిలో ఏ పాయింట్స్ అయినా మనలో ఉన్నాయేమో మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోమంటున్నారు. కోపానికి సంబంధించిన ఆ గుణాలు అన్నింటినీ నిశ్చింతగా గమనించండి. వాటిని అనుభూతి చెందండి. సో, మనకి ఒక విధంగా చాలా మొండిగా ప్రవర్తిస్తున్నామనుకోండి. ఏదన్నా ఇలానే చేయాలి అనో, లేకపోతే ఎవరితో అన్నా ఎక్కువ దయ లేకుండా వాళ్ళతో ఆహ్, కఠినంగా ఉన్నట్టున్నామనుకోండి. దానిని అలా ఉండటానికి కూడా దాన్ని ఫీల్ అవ్వండి. అంటే మనకది ఉన్నది అనే దాన్ని ఫస్ట్ గుర్తుంచుకొని, ఆ ఫీలింగ్‌ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఈ కోపం తాలూకు అన్ని గుణాలను స్వాగతించి అంగీకరిస్తున్నాను అని మనస్సులోనే స్మరించుకోండి. సో, మనకు ఈ గుణాలు ఉన్నాయి అని యాక్సెప్ట్ చేస్తూ వాటిని ఒక 5 మినిట్స్ చాంట్ చేయమని చెప్తున్నారు. వాటిని ఫీల్ అవుతూ చాంట్ చేయాలి. నేను ఈ గుణాలను ప్రేమిస్తున్నాను అని 3-5 నిమిషాలు ఫీల్ అవుతూ ఉండాలి. నేను ఈ కోపం తాలూకు భావాలను బయటికి పంపేస్తున్నాను అని మనసులోనే ఉచ్చరించుకుంటూ 3-5 నిమిషాలు సాధన చేయాలి. సో, ఇది కూడా మనకి ఇంతకుముందు చెప్పినట్లుగానే 5 స్టెప్ ప్రాసెస్ అనమాట. సో, ఈ కోపాన్ని మనలో ఏవైతే ఉన్నాయో, ఆ కోపానికి సంబంధించిన మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో, ఎటువంటి ఫీలింగ్ అయితే మనకుందో, దానిని ముందు అబ్జర్వ్ చేసుకొని, దాన్ని మనం ఫీల్ అవుతూ, వైబ్రేషన్‌ని మనం ఫీల్ అవుతూ, తర్వాత దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామనమాట. యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రేమతో దాన్ని వి ఆహ్, బయటికి పంపేస్తున్నాను అని 3-5 మినిట్స్ అనుకోవాలి. అంతే. చాలా చక్కగా రిలాక్స్ అవుతారు. మీలోని భారమంతా దిగిపోయినట్లుగా అనుభూతి పొందుతారు. మార్పు అనేది మీరే స్వానుభవంతో తెలుసుకుంటారు. ఈ అభ్యాసాన్ని 15 నిమిషాలు చేస్తే సరిపోతుంది. రోజులో ఏ వేళలో అయినా సాధన చేయవచ్చు. ఎన్ని నిమిషాలు దొరికితే 5 లేదా 10 లేదా 15 నిమిషాలు సాధన చేసినా చాలు. మరొక విషయం, ధ్యానం అంటే మెడిటేషన్, స్వాధ్యాయనం మరియు సజ్జన సాంగత్యం అనేవి కూడా ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి పంపేయటానికి చాలా దోహదపడతాయి. సో, మనం ఈ బుక్ రీడింగ్ కానీ, మనతో స్పిరిచ్యువల్ డిస్కషన్ కానీ పెట్టుకున్నప్పుడు, మనలో కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మనలో అంటే నెగెటివ్ అప్పటి వరకు వేరే పని చేస్తూ నెగెటివ్‌గా ఆలోచించినా, లేకపోతే లోవర్ ఫ్రీక్వెన్సీ థాట్స్‌లో ఉన్నా కూడా, మనం ఇలా స్పిరిచ్యువల్‌గా బుక్ రీడింగ్‌కొచ్చినప్పుడు కానీ, లేదు ఏదన్నా డిస్కషన్‌లో పెట్టుకున్నప్పుడు కానీ, సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు కానీ, మనలో ఆటోమేటిక్‌గా పాజిటివ్ వైబ్రేషన్స్ మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా! అదే చెప్తున్నారన్నమాట. సో, అలా చేస్తున్నప్పుడు మనలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి చేయడానికి కూడా హెల్ప్ అవుతాయి ఇవి అని. జ్ఞానం యొక్క పరిధి పెరిగే కొద్దీ ఈ నెగెటివ్ ఎమోషన్స్ కూడా అంత మేరకు తొలగిపోతూ ఉంటాయి. వెలుతురు అంటే జ్ఞానం ఉంటే చీకటి, నెగెటివ్ ఎమోషన్స్ ఉండదు కదా! సో, మనకి మనం నేర్చుకునే ఈ జ్ఞానం అంతా వెలుతురు. మనలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ చీకటి. సో, వెలుతురు, చీకటి 2 ఒకే చోట ఉండవు కదా! సో, వెలుతురు ఉండగానే చీకటి ఆటోమేటిక్‌గా పోతుంది అని చెప్తున్నారు. అయితే ఈ పుస్తకంలో ఇచ్చే అభ్యాసాలు, ఎక్సర్‌సైజెస్ కూడా చాలా ప్రభావితంగా అంటే ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. మరింత క్లారిటీ కొరకు పర్సనల్ కౌన్సెలింగ్ లేదా వన్ డే వర్క్‌షాప్‌ను హాజరవ్వండి. స్విమ్మింగ్ ఎలా నేర్చుకోవాలి అనే పుస్తకంలో ఎంత వివరించినా ప్రాక్టికల్‌గా ఈత రాదు కదా! డైరెక్ట్‌గా ఈ అభ్యాసాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. జీవితంలో అద్భుతమైన మార్పును ఆశించేవారు పర్సనల్ కౌన్సెలింగ్ వన్ డే వర్క్‌షాప్‌ను హాజరవ్వండి. అర్జునుడు అస్త్ర శస్త్ర విద్యలలో విద్యాసారంగతుడు అయ్యాడు అంటే ద్రోణాచార్యుడి దగ్గర ఎంత విద్యను అభ్యసించాడో కదా! సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకిచ్చిన ఎక్సర్‌సైజెస్ అన్నీ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. కానీ ఇవన్నీ కొంచెం ఇంకా ఫాస్ట్‌గా పనిచేయాలి అన్నా, మనం ఏదన్నా ఇంకా లోవర్ వైబ్రేషన్స్‌లో ఉన్నా,
పర్సనల్ కౌన్సిలింగ్ కానీ, ఏదైనా స్పిరిచువల్ వర్క్‌షాప్‌ని కానీ అటెండ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. కోపం అనేది ఒక నీడ, ఛాయ వంటిది. అది న్యూరో సర్జన్స్‌కి ఆపరేషన్స్‌లో దొరికే పదార్థం కాదు. ఇది తక్కువ ప్రకంపనలు అంటే లోవర్ వైబ్రేషన్స్ కల శక్తి స్వరూపం, ఎనర్జీ ఫార్మ్ మాత్రమే. మనిషిని ఎక్కువగా పతనం చేసేది ఈ కోపమే. మనిషికి వివేకం కోల్పోయినట్లుగా చేస్తున్నది ఈ కోపమే. ఇది అహం, ఇగో వలనో, అజ్ఞానం వల్లనో సంభవిస్తుంది. సో, కోపం అనేది ఒకటి ఇగో వల్ల వస్తుంది. లేకపోతే మనకి జ్ఞానం తక్కువ అవ్వటం వల్ల. అంటే అజ్ఞానం వల్ల కూడా సంభవిస్తుంది అని చెప్తున్నారు. కోపం యొక్క లక్షణాలను ఇంకొన్ని చెప్తున్నారిక్కడ. నేను చెప్పినట్లు చెయ్యి, లేకపోతే తప్పుకో. నాకు ఎక్కువ నీతులు చెప్పొద్దు. ఏమేమి చేయాలో నీకు నీవు నాకు చెప్పొద్దు. బయటికి పో. నేను ఎవ్వరికీ సహకారం అందించను. నాకు అంత సమయం లేదు. నా మాట వినకపోతే నిన్ను పట్టించుకోను. ఇతరులను గౌరవించకుండా అవహేళన చేయటం. నాకు పొగరు ఎక్కువ. నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉంటున్నాను. వినయం లేకపోవటం. ఇతరుల మాటను పట్టించుకోకపోవటం. ఈ లోకంలో అవినీతి, అక్రమాలు ఎక్కువవుతున్నాయని తలపోయటం. ఈ లోకంలో తప్పులు ఎన్నుతూ ఉద్రేకానికి, ఆవేశానికి లోనవ్వటం. మెతక వైఖరి లేకపోవటం. వినడం అనే కళ అంటే ఆర్ట్ ఆఫ్ హియరింగ్ అనేది లేకపోవటం. ఇలా మనం చాలా అభిలక్షణాలను చెప్పుకుంటూ పోవచ్చు. ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలు మీలోని ఎమోషన్స్‌ను పరిశీలించండి. మీకు ఇబ్బందిని, అసహనంని, కోపాన్ని, బాధను, భయాన్ని, దుఃఖాన్ని కలిగించే ఎమోషన్స్‌ని గుర్తించండి. ఒక్కసారి వాటిని గుర్తుపట్టగలిగితే వాటిని చాలా సులభంగా బయటికి పంపేయవచ్చు. ఎవరు శక్తివంతులు? మీరు శక్తివంతులా? లేదా నెగెటివ్ ఎమోషన్స్ అనేవి శక్తివంతమైనవా? నిర్ణయించండి. నెగెటివ్ ఎమోషన్స్ దేనివల్ల కలుగుతున్నాయి? ఇగో వలన? నెగెటివ్ ఎమోషన్స్‌ని ఎంతకాలమని మీలో భరిస్తారు? నెలలు, సంవత్సరాలు భరించటం అనేది మీ అంతట మీరు సృష్టించుకుంటున్న నరకం. వాటిని నెగెటివ్ ఎమోషన్స్‌ని బయటికి పంపించాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. అవి బయటకు వెళ్ళకపోతే మీ యొక్క పురోగతిని ఆటంకపరిచి, మీ ఆత్మశరీరాన్ని దహించి వేస్తున్నారు. సో, నెగెటివ్ ఎమోషన్స్‌ని మనం ముందుగా ఐడెంటిఫై చేసుకుంటే ఫస్ట్ స్టెప్ లాగా వాటిని బయటికి పంపించడం చాలా ఈజీ. ఇలా మెడిటేషన్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా కావాలంటే స్పిరిచువల్ కౌన్సిలింగ్‌కి వెళ్తే కూడా మనకది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు. సో, నెగెటివ్ ఎమోషన్స్ అనేవి ఇగో వల్ల వస్తున్నాయి కదా! లేదా అజ్ఞానం వల్ల వస్తున్నాయి. సో, ఈ ఎమోషన్స్‌తో ఇంకా ఎక్కువ క్యారీ ఆన్ చేయొద్దు. వాటిని బయటికి పంపించేయాలి మనం అని చెప్తున్నారు. Eliminating negative emotions is super easy. No will, no willpower is required. Just identify them, love them, and let go of all negative emotions. సింపుల్‌గా ఒక్క సెంటెన్స్‌లో మళ్ళీ చెప్పేసారు ఇది. ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని ఏం చేయాలి? ఏ విల్ పవర్ అక్కర్లేదు దీన్ని మన నుంచి తీసేయాలంటే జస్ట్ ఐడెంటిఫై దెమ్, లవ్ దెమ్ అండ్ లెట్ గో ఆఫ్ దెమ్. సో, మనం అందులో ఉన్నది అని గుర్తించుకోవటం, వాటిని ప్రేమించటం, మన నుంచి తీసివేయటం అంతే. నెగెటివ్ ఎమోషన్స్‌ని వదిలించుకోవటం చాలా సులభకరం. ఇచ్ఛాశక్తి లేదా ప్రయత్నం అవసరం లేదు. నెగెటివ్ ఎమోషన్స్ ఏమేమి ఉన్నాయో గుర్తించండి. వాటిని ప్రగాఢంగా ప్రేమించండి. ప్రేమపూర్వకంగా అవి తొలగిపోవటానికి అవకాశాన్ని కలిగించండి. ఇంటిలో తలుపులు, కిటికీలు తెరిచిపెడితే చెడు వాసన కల వాయువులు బయటికి వెళ్ళిపోయే అంత సులభంగా ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని మీ నుంచి వాటంతట అవే తొలగిపోతాయి. ఎంతో కష్టపడి, ప్రయాసపడి, ప్రయత్నపూర్వకంగా వాటిని బయటికి పంపించవలసిన అవసరం లేనే లేదు. సో, ఒకసారి ఐడెంటిఫై చేసుకొని వాటిని జస్ట్ ప్రేమిస్తూ బయటికి పంపించేస్తే అవి చాలా చక్కగా ఈజీగా వెళ్ళిపోతాయి మనలో నుంచి. ఎప్పటినుంచో ఉన్న నెగెటివ్ థాట్స్, ఎమోషన్స్ అన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతాయి. మనకు ఆటోమేటిక్‌గా ఆత్మస్థైర్యము, జ్ఞానము పెరుగుతుంది అని చెప్తున్నారు. చాలా కాలంగా వారాలు, నెలలు, సంవత్సరాలుగా వాటిని
మీలోనే బంధించి ఉంచుకుంటున్నారు. ఉదాహరణకు, ఐ కాంట్ డూ ఇట్, ఐ యామ్ నాట్ కేపబుల్, ఐ యామ్ నాట్ స్మార్ట్ ఎనఫ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ రిస్క్. ఇలా నా వల్ల కాదు, నాకు ఆ సామర్థ్యం లేదు, నేను చతురతను కలిగి లేను, ఇది సమస్యగా మారవచ్చు అని చాలా కాలంగా మీలోనే బంధించి ఉంచుకుంటున్నారు ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని. ఎందుకలా జరుగుతుంది? ఈ నెగెటివ్ ఎమోషన్స్ వెనకాల భయం ఉంది. ఈ భయం వల్ల మీకు మీరే పరిమితులను అంటే లిమిటేషన్స్‌ని ఏర్పరచుకుంటున్నారు. ఇవి మీ మైండ్‌లో పేరుకొని పోయిన చెత్త. ఈ చెత్తని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే అది పెద్ద భారం అంటే బర్డెన్ అయి కూర్చుంటుంది. సమస్యలు మరింత జటిలం అవుతాయి. సో, నెగెటివ్ ఎమోషన్స్‌ని మెయిన్ రావటానికి రీజన్ ఏమిటి? ఒక అది ఇగో నుంచి వస్తుంది అని చెప్తున్నారు. ఆ ఇగోతో పాటు మనకి ఆ నెగెటివ్ ఎమోషన్ వెనకాల ఉన్నది ఏంటంటే ఒక మోస్ట్ ఆఫ్ ద టైమ్ భయం అనేది ఒకటుంటుంది. ఆ భయం ఎందుకొస్తుంది? మన చిన్నప్పటి నుంచి ఉన్న బిలీఫ్ సిస్టమ్స్‌లో వల్ల కానీ, సొసైటీలో నేర్చుకున్న దాని వల్ల కానీ, మన ఆటోమేటిక్‌గా కొన్ని లిమిటేషన్స్ పెట్టుకోవటం వల్ల ఆ భయం వస్తుంది అని చెప్తున్నారు. సో, ఈ నెగెటివ్ ఎమోషన్స్‌ని ఎప్పటికప్పుడు తీయకపోతే అదొక పెద్ద బర్డెన్ లాగా మన మైండ్‌లో ఎప్పుడు అవే నడుస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. లివింగ్ ద లైఫ్ ఆఫ్ ఈజ్ అండ్ క్రియేషన్, నాట్ ద లైఫ్ ఆఫ్ ఎఫర్ట్. జీవితం అనేది అతి సునాయాసంగా, సరళంగా సృష్టించేదిగా ఉండాలి. అంతే తప్ప ప్రయత్నపూర్వకంగా ఉండరాదు. అంతరంగ ప్రపంచం నుంచే ఈ ప్రపంచంలోనికి సంఘటనలు ఉద్భవిస్తాయి. మీ మేధస్సు కూడా ఉద్భవించింది. ఉత్సాహం, ఉల్లాసంతో సృష్టించటము జరుగుతుంది. ఉన్నతోన్నత గుణాలు అంటే అంతరంగం నుంచే ఉద్భవిస్తున్నాయి. చిత్రీకరణ, ఎమోషన్స్, ఫీలింగ్స్, నిశ్చయ వాక్యాలు అంటే అఫర్మేషన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా రూపంలో మీ లోపలే సృష్టించుకోండి. సో, మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దానిని మన ఇన్నర్‌లోనే మన విజువలైజేషన్స్‌తోనూ, అఫర్మేషన్స్‌తోనూ, ఫీలింగ్స్‌తోనూ మనం లోపల నుంచే క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో, ఇవాళ ఇక్కడితో ఆపుతాను. ఏమన్నా ఉంటే డిస్కస్ చేసుకుందాం.